బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. సీజ్ ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ తన తీరును మార్చుకోలేదు. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్లతో వరుస దాడులు చేసింది. తాజాగా చేసిన దాడుల్లో 31 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని ఔతార్ అల్ షర్కియా వైపు దూసుకొచ్చిన ఇజ్రాయెల్ బలగాలు వరుస డ్రోన్ దాడులు. ఇక దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై ఇటీవల జరిగిన దాడులు నేపథ్యంలో ప్రత్యక్ష ముప్పులను తొలగించడానికి ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. ఇక దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ సైన్యం క్షేత్రస్థాయిలో గణనీయమైన బలగాలతో పనిచేస్తూ వ్యూహాత్మకంగా కీలకమైన స్థానాలను సురక్షితం చేస్తోందన్నారు. ఉత్తర ఇజ్రాయెల్లోని కమ్యూనిటీలను రక్షించడానికి తాము భద్రతా బఫర్ జోన్ ను పటిష్టం చేస్తున్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. శాంతి ఒప్పందం అమలులో ఉన్నా కానీ ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం.